హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరి కేశిగాడు లింగడు ఊళ్ళోకి పోయి పుష్పని వాళ్ళందరినీ చూసి మరి వాళ్ళు వీళ్ళు అడ్డం పడతారా, లేకపోతే పుష్ప బుచ్చిరెడ్డి గారితో పోయినప్పుడు కేశిగాడు లింగడు వాళ్ళందరినీ పట్టుకొని ఆడ పెద్ద గొడవ అవుతుందా, అసలు ఏమవుతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. కేశిగాడు లింగడు ఇద్దరు కలిసి చక్కగా బుచ్చిరెడ్డి వాళ్ళ ఇంటికి పోతారు. పోయినాక వాళ్ళు అక్కడ పోయినాక పుష్ప ఇంకా బుచ్చిరెడ్డి గారి తోటి దిక్కు పోతుంటది. కేశిగాడు లింగడు చక్కగా అక్కడ చూసి ఇక్కడ చూసి అక్కడ దేవుడు ఇక్కడ దేవుడు బుచ్చిరెడ్డి గాని రూమ్ దగ్గరికి పోయి చూస్తే కేశిగాడు అంటాడు, అగోరా లింగ ఆడ వండుకున్నాడు, మరి వాడి బుచ్చిరెడ్డా లేకపోతే ఇంకేవాడు అనేది నాకైతే చక్కగా కనిపించలేదు, ఎవడు అయింది అని అంటే లింగడు అంటాడు, అవునరా మబ్బులో నాకు కూడా ఏం అర్థమైతలేదు, కానీ వాడు ఎవడో తెలుసుకోవాలంటే ఒక ఉపాయం ఉంది నా దగ్గర చెప్తాడు, నువ్వు పోయి తలుపు దడదడ కొట్టు, అప్పుడు ఆ లోపల వండుకున్నాడు వచ్చి చక్కగా తలుపులు తెరిచిన అనుకో వాడు బుచ్చిరెడ్డి, లేదు వాడు తలుపులు తెరవకుండా తలుపులు కొట్టిందాడు జర్ర ఆగమాగమై ఉక్కిరి బిక్కిరి అయిన అనుకో వాడు ఇంకేవాడరా అని అంటాడు. సరేరా నువ్వు చెప్పింది చేస్తాను పోయి ఇంకా కేసీగాడు తలుపులు దడ కొడితే ఇంకా లోపల ఉన్నాడు చూడు ఎక్కడు కాలే ఏందని పంచగింది అని చక్కగా బిగ్గర పట్టుకొని అక్కడిక్కడ చూస్తుంటాడు. బుచ్చిరెడ్డి పెండ్లం కూడా ఆగమాగం అవుతుంటది. సరే నేను తలుపు తెరుస్తా కానీ ఇంకా ఆమె తలుపు ఇట్లా తెరని పోతే లింగడు కేశగానికి సైగ చేస్తాడు, దావకరా అని. కేశగాడు కూడా దావుకున్నాక ఇంకా బుచ్చిరెడ్డి పెండ్లం వచ్చి తలుపులు తెరిచి అక్కడిక్కడ చూసి మళ్ళీ తలుపు మూసుకొని లోపల పోయి కూర్చుంటాడు. లింగడు కేశగానికి చెప్తాడు, అరే ఇప్పుడే తలుపులు కొడదా కాదు, మళ్ళీ జెర్సేపు అయినాక తలుపు కొడదాం, మళ్ళీ ఓడొస్తాడో ఎవరొస్తాడో చూద్దాం అని లింగడు కేశగాడు మాట్లాడుకొని ఒక దిక్కుంటాడు. ఇంక ఈడ పుష్ప చక్కగా బుచ్చిరెడ్డి కానీ చేందికి పోతుంది కదా, పోకుంటా ఇంకా అప్పుడే ఆడ వెయిట్ చేస్తుంటాడు కదా బుచ్చిరెడ్డి పుష్ప కోసం మంచం మీద వండుకొని వెయిట్ చేస్తుంటాడు. ఇంకా చక్కగా బుచ్చిరెడ్డితోనికి పుష్ప పోతుంది. ఇంకా అప్పుడు శివప్ప కూడా వెనక మెల్లె పోయి చూసి, ఈ బిడ్డ ఈడికి వచ్చిందండి అంటే మా అమ్మ చెప్పింది నిజమే, ఈ బిడ్డ ఏమో చేస్తుంది, ఇంకా అంతా మా అమ్మ చెప్పింది అంతా నిజమే అని శివప్ప ఒక చెట్ల సాటుకు దావుకొని ఇంకా వాళ్ళు మాట్లాడేది వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసుకుంటూ ఉంటాడు. ఇంకా మెల్లె కాశమ్మ కూడా కొడుకుతోనికి వచ్చి గప్ప నిలబడి చూస్తుంటాడు. మళ్ళీ ఇక్కడ ఇంటికాడనేమో జెర్సేపు అయినాక కేశిగాడు లింగడు మళ్ళీ తలుపు దడ కొట్టి మళ్ళీ దాక్కుంటారు గప్ప. మళ్ళీ బుచ్చిరెడ్డి అని బెల్లం వచ్చి తలుపు తెరుస్తుంది అక్కడిక్కడ చూస్తుంది, మళ్ళీ మూసుకొని పోయి గప్ప లోపల ఇట్లా కూర్చుంటేనే మళ్ళా కేశిగాడు లింగడు మళ్ళా తలుపు దడ కొడతాడు. అప్పుడు లోపల నాకు కోపం వచ్చి నువ్వు కూర్చొని నేను చూస్తే ఎవ్వడు అని పోయి తలుపులు ఇట్లా తెరిచిందాడు కేశిగాడు లింగడు ఉంటాడు. కేశిగాడు లింగడు చూసి వీడెవడని చూస్తే ఈ తలుపులు తెరిచినాడు మంత్రి, అప్పుడు రాజమహల్ ఉంటాడు కదా ఆ మంత్రి ఈ బుచ్చిరెడ్డి గారి పిల్లలతో ఉంటాడు. ఇంకా ఓని చూసి వీళ్ళు పరిశాలు ఉంటాడు, వీళ్ళని చూసి ఓడి పరిశాలు ఉంటాడు. ఏందిరా కేసీ లింగం మీరెందుకు వచ్చిండ్రా ఈడుండరు ఏందిరా, ఇంత రాత్రి మీరెందుకు ఉండరు ఈడ అది అని అడిగితే, సరే మేము ఎందుకు వచ్చినామో చెప్తాం కానీ అసలు నీవెందుకు వచ్చినావో చెప్పుదురా అనుకుంటా కేసీగాడు లింగడు పోయి లోపలికి పోతారు. ఇంకా మంత్రి ఇంకా అదే పరిశాలలో తలుపు ఇట్లా మూసి లోపలికి పోతారు. ఇంకా బుచ్చిరెడ్డి కానీ పెళ్ళకి చెమటలు పట్టింటాయి, ఇంకా ఇట్లా వణుకుతుంటది. ఈ సంగతి ఊళ్ళో మందికంటే తెలిస్తే ఏం కావాలి అది ఇదని. ఇంకా మెల్లగా కేశిగాడు అడుగుతాడు, అసలు బుచ్చిరెడ్డి ఆడున్నాడు, ఈ టైంలో బుచ్చిరెడ్డి పెళ్ళంతో నీవేం చేస్తున్నావు అని కేశిగాడు అడుగుతాడు. ఇంకా మంత్రి ఏమంటాడు అంటే అది అది అని ఇంకా మెల్లగా మాటలు నానబెడుతుంటాడు. లింగడు ఇట్లా బుచ్చిరెడ్డి పెళ్ళని గురించి అది అదే అంటే ఏమన్నట్లు చెప్తావా లేదా అని అడుగుతాడు. ఇక కేసీగాడు ఎంబనే ఇట్లా అంటాడు, ఇద్దరు కలిసి చెప్తారా లేకుంటే ఊరి మందిని అంతా పిలిచి లొల్లిలో వేయాలన్నా, ఇప్పుడు ఊరి మందిని అంతా పిలుచుడు కూడా అని కేసీగాడు అంటాడు. మంత్రిని చెప్తా అంటాడు. లింగడు చెప్పు మరి చెప్పు డబ్బుని చెప్పు అంటే అప్పుడు మంత్రి చెప్తాడు, బుచ్చిరెడ్డి షేన్ కార్డు ఉన్నాడు అని చెప్తాడు. అప్పుడు లింగడు అడుగుతాడు, బుచ్చిరెడ్డి షేన్ కార్డు ఉన్నాడా, బుచ్చిరెడ్డి షేన్ కార్డు ఉన్న సంగతి నీకెట్లా తెలుసు, అసలు బుచ్చిరెడ్డి ఈ టైంలో ఆడేం చేస్తున్నాడు శేన్కాడ అని లింగడు అంటాడు. కేసీగాడు అంటాడు. అట్లా అన్నప్పుడు మంత్రి ఏమంటాడంటే బుచ్చిరెడ్డి శేన్కాడ కాదు యాడున్నా నాకు తెలుస్తుంది, బుచ్చిరెడ్డి ప్రతి అడుగులు నాకు తెలుస్తుంటాయి అని అంటాడు. అదెట్లా అని లింగడు అంటాడు. అప్పుడు ఏం చెప్తా అంటే బుచ్చిరెడ్డితో పనిచేసేటోడు సూరిగాడు బుచ్చిరెడ్డి వెనక తిరుగుతుంటాడు కదా వాడు నా మనిషే అట్లా తెలుసు అని ఇంకా అప్పుడు ఇంకా అసలు నిజం చెప్తాడు చూడు. అసలు కొంత పని చేసేటోడు నేనే పెట్టించిన మళ్ళా బుచ్చిరెడ్డితోటి. బుచ్చిరెడ్డి ఒక రోజు ఏమన్నాడంట అంటే పుష్పని మొదటిసారి చూసినప్పుడు
ఈ పిల్ల నాకు బాగా నచ్చిందిరా, ఎట్లనైనా సరే అనుభవించాలి ఈ పిల్లని, అది అని సూర్యకాంత్‌తో చెప్పిండు బుచ్చిరెడ్డి. ఒకసారి ఇట్లే సందర్భం వచ్చినప్పుడు సూరిగాడు నాతోని చెప్పిండు. బుచ్చిరెడ్డి గానితోని నాకు అవసరం ఉండే ఒకప్పుడు. ఆ అవసరంకి మనకేమన్నా పనికొస్తాడా బుచ్చిరెడ్డి అని నేను ఒకరోజు బుచ్చిరెడ్డితోని కూర్చున్నప్పుడు ఇట్లే మాటల మాట పుష్ప గురించి మాట్లాడితే, అప్పుడు బుచ్చిరెడ్డి మనసులో ఉన్న మాట నాకు చెప్పిండు. ఇట్లా పుష్ప నాకు బాగా నచ్చింది. మరి ఇట్లా పుష్ప విషయంలో ఏమన్నా సాయం చేస్తావా అంటే, పుష్పని ఎట్లా లొంగదీసుకోవాలి, ఏంది ఏం కథ అనేది నేను బుచ్చిరెడ్డికి బాగా హెల్ప్ చేసిన. ఆహ్, మాటిచ్చి హెల్ప్ చేసిన. నేను గూడా బుచ్చిరెడ్డితోని ఒక మాట తీసుకున్నా. నాకు గూడా ఒక సాయం గావాలి. ఆ సాయం నువ్వే అయితేనే చేస్తావు అని నేను మాట తీసుకున్నా అని మంత్రి చెప్తాడు. అప్పుడు లింగడు అడుగుతాడు, "మరి నువ్వు మాకు ఈ సాక్ష్యం చెప్తావా?" అని లింగడు అడుగుతాడు. "ఏం సాక్ష్యం?" అంటాడు. "అదే నువ్వు ఇట్లా సాయం చేసినావు కదా! ఆ సాక్ష్యం చెప్తావా?" అంటే, "ఆ! చెప్తా, చెప్తా" అంటాడు. ఆలోచనలో ఇట్లా "ఆ! చెప్తా, చెప్తా" అంటాడు. ఇప్పుడు కేశ్ గాడు అంటాడు, "అరే! నువ్వు కరెక్ట్ అన్నావురా. ఈడు మనకు పనికొస్తాడు ఎట్లా? కానీ నేను నమ్మనీకి లేదురా మరి" అని అంటాడు. "ఒకవేళ నువ్వు సాక్ష్యం కూడా చెప్పకపోతే, మీ ఇద్దరి గురించి ఊళ్ళో మొత్తం చెప్తాం. బుచ్చిరెడ్డి గానికి చెప్తే తెలుసు ఇంక బుచ్చిరెడ్డి గాడు అసటోడు ఏంది, ఏం చేస్తాడు" అని లింగడు అంటాడు. ఇంగా సరే చెప్తా, చెప్తా అని అంటాడు. బుచ్చిరెడ్డి గాని పెళ్ళాం గూడా చెప్పు అది అని ఇంగ మంత్రిని అడుక్కుంటది. సరే చెప్తా అంటాడు. అన్నాక కేశ్ గాడు ఏమంటాడు లింగంతోని, "అరే లింగ ఎవ్వరిని నమ్మనీకి లేదురా. పోనీ ఇద్దరిని లోపల పెట్టి తాళమేసుకొని రారా" అంటాడు. ఇద్దరు కలిసి తాళమేసుకొని బుచ్చిరెడ్డి గాని చేను దిక్కు పోతుంటారు. పోతారింగ చేనుకి పోతుంటే ఇంగ పుష్ప ఏం చేస్తది, బుచ్చిరెడ్డి గాడు, పుష్ప ఆడ మాట్లాడుకుంటా బుచ్చిరెడ్డి ఇట్లా అంటాడు, "ఏం పుష్ప మరి ఊళ్ళో మందంతా మాట్లాడుకుంటుర్రు గదా! కేశ్ గాడు నిన్ను బలవంతం చేయనీకే చేసిండు అని. మరి అది నిజమేనా?" అంటే అప్పుడు పుష్ప అంటది, "లేదు లేదు మా కేశ్ చానా మంచోడు. కానీ మన గురించి మళ్ళీ నా మొగునికి చెప్తాడని నేను అట్లా నా మొగునికి అవ్వద్దని చెప్పినా. అంతే కేశ్ గాడు అట్లేం గాదు" అది అంటే, "అవునా! భలే మంచి పని చేసినవులే. ఒకవేళ కేశ్ గాడు మన గురించి చెప్పింటే అసలిప్పుడు ఏమైతుండేనో" అని బుచ్చిరెడ్డి నవ్వుకుంటా మాట్లాడుకుంటే ఇంగ వాళ్ళ పనిలో వాళ్ళుంటారు. ఇంగప్పుడు శివప్ప అది విని వానికి జీర్ణం చేసుకోలేడు ఆ మాటని. అరే! నా తమ్ముడు అంత మంచోడు. అసలు నా పెళ్ళాం మాట ఇని నేను నా తమ్ముడిని అపార్థం చేసుకుంటి అని ఇంగ జర్ర బాధలా ఉంటాడు. డిసప్పాయింట్ అయిపోతాడు. ఇంగ కాశమ్మ ఆ మాటిని కాశమ్మ ఇంగా పొయ్యి పుష్ప నెత్తి ఎంటికలు జుట్టు ఇట్లా పట్టుకొని, "నా నా కొడుకు బంగారం లాంటి నా కొడుకు మీద లేనిపోని నిందలేస్తావా?" అది ఇది అని పుష్పని ఇంగ ఇరుగా మరగా కొడుతుంటది. చూసిన బుచ్చిరెడ్డి గానికి ఏం అర్థం కాదు. ఏం చేయాలో అర్థం కాక కాశమ్మని బుక్కి దవడకెట్టి కొడతాడు బుచ్చిరెడ్డి గాడు. కాశమ్మ పోయి అట్లా పడతది. ఇంగ "మా అమ్మనే కొడతావారా" అని ఇంగ శివప్ప బుచ్చిరెడ్డి గాని మీదకి ఉరుకుతాడు చూడు కొట్టనీకే. ఇంగ ఇదంతా శివప్పని చూసిందాడే పుష్ప శివప్పని చూసిందాడు ఏం చేస్తాడంటే, "మా అత్తనే కొడతావని" పుష్ప కూడా పడతది. అప్పుడు బుచ్చిరెడ్డి గానికి ఇంగేం అర్థం కాదు. ఏందిరా ఈళ్ళందరూ ఈడనే ఉన్నారు మళ్ళీ అని ఇంగ నన్నే ఇది చేస్తున్నారని ఇంగ ఇట్లా పుష్పని కొట్టనీకి పోతుంటాడు బుచ్చిరెడ్డి గాడు. అంతట్లనే పెద్ద కట్టె తీసుకొని బుచ్చిరెడ్డి గాని నెత్తి మీదేస్తాడు చూడు శివప్ప. నెత్తి పలిగిపోతదింగ. శివప్ప పోయి కింద పడతాడు. "వీళ్ళు నా గురించి ఊళ్ళో మొత్తం చెప్తార్రా, ఈ కొడుకు వచ్చిండు, ఈడు గూడా వచ్చిండు" అని ఇంగ బుచ్చిరెడ్డి గాడు శివప్ప మీదకి తిరగబడతాడు. శివప్ప, బుచ్చిరెడ్డి మస్తు కొట్లాడతాడు. ఇంగ బుచ్చిరెడ్డి ఏమో బలంగా ఉన్నాడు. శివప్పనేమో బక్కగా ఉన్నాడు. శివప్ప మస్తు తన్నులు తింటాడు బుచ్చిరెడ్డి చేతిలో. కానీ పట్టిడవాడు. బుచ్చిరెడ్డిని కూడా కొడతాడు. బుచ్చిరెడ్డికి దెబ్బలు తాకుతాయి. శివప్పకి దెబ్బలు తాకుతాయి. ఇంగ లాస్ట్‌కి ఇంగ ఈడు నన్ను ఏమో ఏటట్లుందిరా ఈరోజు అని బుచ్చిరెడ్డి గాని మెడలోకెళ్ళి తువాల తీసి శివప్ప గొంతుకు బిగ్గరేసి గుంజుతాడు. ఇంగ ఎట్లైనా సంపేసినని. సంపుతుంటేనే ఇంగ పుష్ప "నా మొగుడిని ఇడువు" అని ఇంగ బుచ్చిరెడ్డిని కొట్టనీకి పోతే పుష్పని చాడీసి తంతాడు కడుపులేసి. పుష్ప పోయి అక్కడ అడ్డం పడతది. ఇదంతా చూసి నా కాశమ్మ ఏం చేస్తది, ఊళ్ళోకి ఉరుకుతది సక్కగా ఇంగ. మందిని తోలుకురానీకని ఊళ్ళోకి ఉరుకుతది. అంతలోపు ఇంగ కేశ్ గాడు అక్కడి నుంచి వచ్చి చూస్తే ఇంకేముంది, బుచ్చిరెడ్డి వాళ్ళ అన్నని ఇట్లా తువాలుతోని బిగ్గర ఇట్లా చేస్తుంటాడు. వాళ్ళ అన్నకు ఊపిరి ఆడతలేకుంటది. ఇంగ కేశ్ గాడు అక్కడ చూసి, ఇక్కడ చూసి పెద్ద మొద్దు తీసుకొని పోయి బుచ్చిరెడ్డి గాని నెత్తి మీదేస్తే బుచ్చిరెడ్డి గాడు ఓ దిక్కు, వాళ్ళ అన్న ఓ దిక్కు పడతాడు.
ఇంకా కేశిగాడు, లింగడు, శివప్ప ముగ్గురు కలిసి బుచ్చిరెడ్డి గాని ఇష్టం వచ్చినట్టు చింతపండు చేస్తారు. పొట్టు పొట్టు కొడతారని. పొట్టు పొట్టు కొట్టి ఇంగా అంతలోపే ఇంగా ఊళ్ళోకెళ్ళి మందంతా వస్తారు. ఇంగా వాళ్ళని పుష్పని, బుచ్చిరెడ్డి గాని తాళ్ళు పెట్టి కట్టేస్తారు. మందిని కాశమ్మ తోలుకొని వస్తుంటది ఇంగ. అప్పుడు పుష్ప మస్తు అడుకుంటది మొగుడిని. నేను అట్లా చేయలేదు. ఈడే నన్ను మస్తు భయపెట్టి ఇట్లా నన్ను లొంగ తీసుకున్నాడు. అది ఇది అని ఇంగ వాడు చేసినవన్నీ చెప్తుంటది మొగుడికి. కానీ శివప్ప అన్నీ ఏం నమ్మడు. ఇప్పుడు ఇప్పుడు ఎట్లా చెప్తున్నావు నువ్వు? అప్పుడే చెప్పేదుండే. ఇప్పుడు దొరికినందుకు నువ్వు తప్పించుకునికి ఇట్లా చెప్తున్నావు అని శివప్ప అస్సలు నమ్మనే నమ్మడు. లేదు లేదు నేను నిజంగా చెప్తున్నా మిమ్మల్ని, నిన్ను వీళ్ళందరినీ కేశవాన్ని వీళ్ళని సంపుతన్నాడు. అందుకే నేను ఒక మాట విన్నా అది ఇది అంటే, ఇప్పుడు ఎంత ధైర్యం చేసినావు చెప్పనీకే? నువ్వు అప్పుడే ఇంత ధైర్యం చేసింటే ఇప్పటికి మన ఇల్లు మనము అంతా ఇంకా మంచిగుంటుండే. దీనికన్నా మంచిగుంటుంటిమి మనము. నువ్వు అంతా తప్పించుకునికనే చెప్తున్నావు అని ఇంగ శివప్ప అస్సలు నమ్మడు. ఇంగ అప్పటి వరకు మందొస్తారు. మంది కింద అంతా వాళ్ళ మొఖాల మీద ఉమ్మిచ్చి ఊళ్ళోకి పట్టుకొని పోతారు. ఇంగ పొద్దున్నే పంచాదికి రాజుని పిలుస్తాడు కేసీఆర్. రాజుని పిలుస్తాడు. ఊళ్ళో పెద్దమ్మకి అందరు ఉంటారు. రాజు ఇంగా రాజుకి ఇంగా కేసీఆర్ అంతే చెప్తాడు. మొన్న రాత్రి పోలీసు వాళ్ళు బుచ్చిరెడ్డి గారు మాట్లాడుకున్నది అసలు పుష్ప బుచ్చిరెడ్డి గారికి మధ్యలో ఏమైంది, కేసీఆర్ ఎందుకు ఊళ్ళోకి పోయిండు అనేది చెప్పినాక రాజు ఏం చేస్తాడు, అందరిది వివరణ అడుగుతాడు. ఇంక ఎవరైనా ఏమైనా చెప్పాలంటే చెప్పుకోండి అంటే ఇంకా బుచ్చిరెడ్డి గారు వాని స్టైల్లో వాడు చెప్తాడు, పుష్ప చెప్తుంది, కాశమ్మ వీళ్ళందరూ ఇంకెవరి వాళ్ళు చెప్తారు. ఇంకా రాజు ఇవన్నీ విన్నంత మాత్రాన న్యాయం చెప్పడు కదా. సాక్ష్యం ఏమైనా ఉందా రకేషి, ఈడే ఇట్లా చేసినట్లు మీ దొడ్డి అంటి పెట్టినట్లు అదే అని అడుగుతాడు. సాక్ష్యం అయితే పోలీసు వాళ్ళు మాట్లాడింది రెడ్డి దొడ్డి అంటి పెట్టింది, కానీ మా వదినని ఇట్లా చేసిండు, మా వదినకి వీళ్ళకి ఇట్లా సంబంధం ఉన్నది సాక్ష్యం అయితే ఒకటి ఉంది రెడ్డి అని మంత్రిని తీసుకొచ్చి నిలబెడతారు ముందర. ఇంకా అప్పుడు మంత్రి చెప్తాడు, అవును ఇట్లా రాజా మరి ఇట్లా అయితే బుచ్చిరెడ్డి నన్ను అడిగింది ఇట్లా సాయం చేయమని పుష్ప విషయంలో, నేను ఏమేం చేయాలనో అట్లా చెప్పిన అని మంత్రి రాజుకి చెప్తాడు. నేనే సాయం చేసిన పుష్పకి బుచ్చిరెడ్డికి సంబంధం అయితే ఉందని మంత్రి మొత్తం చెప్తాడు. ఇంకా అప్పుడు బుచ్చిరెడ్డి ఏం చెప్తాడంటే, అవును రాజా పుష్పకి నాకు సంబంధం ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ దొడ్డిని అంటిపెట్టింది అయితే నేను కాదు, దొడ్డిని అంటిపెట్టమని చెప్పింది మంత్రి నాకు చెప్పిండు అని అప్పుడు మంత్రి ఏదైతే చేసినా ఆ నిజం అప్పుడు బయట పెడతాడు. దొడ్డి అంటిపెట్టింది ఎవ్వరు ఏంది ఏం కథ అనేది, ఎందుకు అంటిపెట్టిన అనేది అప్పుడు బుచ్చిరెడ్డి చెప్తాడు. నీవే అంటిపెట్టిపించినవారా అని అప్పుడు రాజు మంత్రిని అడుగుతాడు. అవును రాజా నేనే అంటిపెట్టమన్నా. ఎందుకు అట్లా అంటిపెట్టమన్నా అంటే మంత్రి అప్పుడు ఏం చెప్తాడంటే, నేను నీ దగ్గర చాలా నమ్మకంగా చాలా రోజుల నుంచి పనిచేసిన, కానీ నువ్వు నాకు ఎప్పుడు ఏం బహుమానం ఇవ్వలే, నాకేం ఎప్పుడు ఏం సాయం చేయలేదు. మరి ఎవడో నీకు ముత్యాలు తెచ్చిస్తే వానికి అంత సాయం చేసివి, అది చేసివి ఇది చేసివి అని నాకు వాడి మీద చాలా కోపం ఉండే. నీ మీద ఇంకా చాలా కోపం ఉంది, ఓన్ మీద కూడా చాలా కోపం ఉండే నాకు. అందుకని వాడు బాగా బతుకుతున్నాడు, నాకేమో ఊళ్ళో ఏం లేదు ఇంకా అని నేను అట్లా అంటిపెట్టిపించిన రాజా అంటాడు. నీ కుక్క బుద్ధి పోగొట్టుకోలేవు కదా, నువ్వు మంచిగా ఉంటే నేనెందుకు రా, నేను నీకు అట్లా సాయం చేయను అది అని రాజు బాగా అని తిట్టి, అప్పుడు ఇవన్నీ కేశగాని వాణి అన్ని సాక్ష్యాలు ఇట్లా సేకరించి చూసి అప్పుడు ఈ బుచ్చిరెడ్డి గారిని పోలీసు వాళ్ళకి అప్పచెప్తాడు. పోలీసు వాళ్ళకి అప్పచెప్పినాక రాజు ఏం చేస్తాడంటే, మంత్రిని ఇప్పుడే ఆ రాజ్యంలోకి వెళ్ళి పనిలోకి వెళ్ళి తీసేస్తున్నా, ఎవరైతే దానికి ఆ మంత్రి పదవి చేయగలుగుతారో వాళ్ళనే దాంట్లో పెడతా. కేసీగాడు అన్ని విధాలుగా బాగా కష్టపడతాడు, అన్ని మంచి గొప్పోడు, ఈ సాక్ష్యాలు అన్ని బాగా తీసిండు. కేసీగాని దిక్కు న్యాయం ఉంది కాబట్టి కేసీగాని కూడా ఊర్లో మంచి పేరుంది. కేసీగాడు కూడా ఎంతో కొంత సాయం చేసిండు కొంతమందికి. ఆ మంత్రి పదవిలో కేసీగానికి మంత్రి ఉద్యోగం ఇస్తున్నా అని రాజు కేసీగాని మంత్రి పదవి ఇస్తాడు.
ఇంకా బుచ్చిరెడ్డి గానేమో పోలీసులు పట్టుకపోయి ఉంటారు. ఇంకా మంత్రి పదవిలోకెళ్ళి కోల్పోయిండు మంత్రి. ఇంక పుష్ప ఏం చేస్తది, ఇంక నా ఇజ్జత్ పోయింది, నా ఇల్లువ పోయిందని పుష్ప సూసైడ్ చేసుకొని అంటే బావిలో దుంకి చచ్చిపోతది. ఇంక కేసీ గాడు ఇక్కడ రాజ్యంలో మంత్రి పదవి అనుభవించుకుంటా రాజ్యంలో మంచి మంచి పనులు చేస్తుంటాడు. బాగా రాజ్యంని బాగా అభివృద్ధి చేస్తాడు. ఇంతట్లా ఇంక కాశమ్మ దూళ్ళని గిట్ల అన్నీ అమ్మి జీతగాళ్ళనికి కొన్ని పైసలిచ్చి జీతగాళ్ళని మీ పని మీరు చేసుకొని ఇంక మాతోని రాకుండా అని జీతాలు చెప్పి కా మన శివప్ప ఏదైతే ఉన్నాడో కేసీ గానోళ్ళన్న శివప్ప కూడా ఇంకొక పిల్లని మంచి పిల్లని చూసి పెళ్లి చేసి ఇంకా ఆమె బాధ్యత ఆమె శివప్పకు చేస్తది. ఆమె బాధ్యతగా శివప్పకు పెళ్లి చేస్తది. ఇక్కడ కేసీ గాడు ఇంకా మంచి పనులు చేసుకుంటా రాజ్యాన్ని బాగా డెవలప్ చేసుకుంటా ఆహ్, ఆహ్, బాగా రాజుతోన శెబ్బాష్ అనిపించుకుంటా అట్లా అట్లా పని చేసుకుంటా ఇంక కొన్ని అతి తక్కువ కాలంలోనే పోలీసోళ్ళు ఎవరైతే బుచ్చిరెడ్డితోన అటాచ్‌మెంట్ ఉన్న పోలీసోళ్ళు ఉన్నారుగా వాళ్ళకి కూడా శిక్ష పడేటట్లు చేస్తారు. రాజు, ఈ కేసీ గాడు కలిసి. ఇంగా కేసీ గాడు ఇదంతా చూస్తున్న కేసీ గాని గుణగణాలు మెచ్చుకొని కూతురు ఎవరైతే ఉందో కేసీ గాడు రాజు కూతురి మనసు గెలుచుకునింటాడు. ఇంగ రాజు కూతురు కేసీ గారిని ఇష్టపడతది. అట్లా కొన్ని రోజులు అయిపోయినాక రాజు కేసీ గాడు రాజుకి అల్లుడైతాడు. అంటే రాజు కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు. అట్లా కేసీ గాడు ఆ రాజ్యానికి రాజు అయిపోతాడనమాట. అట్లా కేసీ గాని కుటుంబం ఎక్కడ సంతోషం, వాళ్ళ అమ్మ కూడా మస్తు సంతోషపడతది. కేసీ గాడు ఆ రాజు బిడ్డని చేసుకోవడం, అసలు రాజు ఒప్పుకోవడం, రాజు బిడ్డ ఒప్పియడం. ఇంగా మొత్తానికి కేసీ గాడు ఆ రాజ్యానికి రాజు అయిపోతాడు. ఇదే ఎండ్ కార్డ్ అనమాట దీనికి. అది చూడండి ఫస్ట్ ఎక్కడ అసలు కేసీ గాడు ముత్యాల కోసం బొయ్యి అసలు ఒక రాజ్యానికే రాజు అయిపోయిండు. అంటే కేసీ గాడు ఏం చేసిండు, ఫస్ట్ పని చేసుకుంటూ వెళ్ళిపోయిండు అంతే. అంతేగాని దేని గురించి ఆశపడలేదు. ఇది చేసి ఇది వస్తది అనుకుంటే ఎక్కడ ఆశపడలేదు. ఎవరికి అన్యాయం చేయలేదు, ఏం చేయలేదు. సో ఎప్పుడైనా సరే మీరు కూడా మీ హార్డ్ వర్క్‌నే నమ్మండి. అంతే. హార్డ్ వర్క్‌ని నమ్ముకొని వెళ్ళిపోతుండాలి. అంటే ఏం జరుగుతది అనేది అది ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అసలు కేసీ గాడు ఎప్పుడు ఎక్స్‌పెక్ట్ చేయలే నేను కూడా రాజ్యానికి రాజు అయితా అనేది. అసలు కేసీ గాడు రాజు కేటగిరీయే కాదు. కాకపోతే హార్డ్ వర్కర్, అందరికి సహాయం చేసేటోడు, మంచి పనులు చేసేటోడు, దా మంచి మనసున్న వ్యక్తి కేసీ గాడనమాట. అట్లా రాజ్యానికి రాజు అయిపోయిండు. సో, ఈ స్టోరీ ఏదైతే ఉందో ఫస్ట్ ముత్యాలు స్టోరీ ఉంది గదా! ఒక కేసీ గాడు అనే వ్యక్తి ముత్యాలు సముద్రంలో నీళ్లు దోషులతోని తోడుతుంటాడు. సముద్రపు దేవుడొచ్చి ముత్యాలు ఇస్తాడు. సో అండ్ సో ఆ స్టోరీ ఏదైతే ఉందో అదొక్కటి నేను ఒక బుక్‌లో చూసి చెప్పినానన్నమాట ఈ స్టోరీ ఇన్‌స్పైర్ అయ్యి. దాని తర్వాత ఆహ్, కుర్రాడు ముత్యాలు తీసుకొని పోయిన తర్వాత ఏమైతది? అసలు రాజుకి ఇస్తాడా లేదా? అనే ఒక క్వెషన్ రావడం వల్ల నేను ఇంత పెద్ద స్టోరీ అనేది క్రియేట్ చేసిన. మరి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే సపోర్ట్‌గా వీడియోస్‌ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా? ఇంకా కొత్త స్టోరీస్‌తో మీ ముందుకొస్తానని ఇంకా ఉంటా మరి.